కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది కదా, ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగానే ఉంది. బానే ఉందా? నెల నెల 1వ తారీఖు పింఛన్ ఇస్తాడు, బాగానే బతారు. ఆ పింఛన్ డబ్బులతో కొంతమంది అవుతారు, 3వ రోజు డబ్బులు ఉండవు. దాన్ని వేడి అయ్యా ఒక 50 100 అంటారు. అంతవరకు బియ్యం వస్తాయి. బియ్యం వస్తున్నాయా? ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నారు? వస్తున్నాయి, తెచ్చుకుంటున్నారు వెళ్ళి. ఏది మరి తెచ్చుకోవడం మంచిదా, అదే ఇంటికి రావడం మంచిదా? తెచ్చుకోవడమే మంచిది. తెచ్చుకోవడమే మంచిదా? ఆడి కాలినడక తాగిద్ది, పోయి వచ్చేటప్పుడు జనాన్ని చూసుకుంటూ వెళ్తాడు. బాగున్నామంటారా, బాగా అయ్యా బాబు అనుకుంటా పోతాడు. పలకరింపుల కోసం ఇప్పుడు వెళ్ళి నడుచుకొని తెచ్చుకుంటా అంటావు. అది వ్యాన్ ఉన్నా కానీ పలకరింపులు ఉంటాయి క్యూ లైన్ లో నుంచి. ఎందుకంటే మాకి పోయి అంటాడు ఆడు. నేను తొందరగా వెళ్ళాలి, ఊరికి వెళ్ళాలి, అర్జెంట్ ఎందుకు అంటాడు. 12 అంటాడు ఆడు. మీకు ఎన్ని ఏళ్ళ నుంచి వస్తుంది పెన్షన్? 10 ఏళ్ళ నుంచి వస్తుంది. 10 ఏళ్ళ నుంచి వస్తుంది అంటే క్రితం టీడీపీ గవర్నమెంట్ అప్పటి నుంచి వస్తుంది మీకు. అంతకుముందు రాలా, టీడీపీ గవర్నమెంట్ సగం వచ్చినాక. అయితే ఇప్పుడు మీలాగా చాలా మంది ఇంకా వయసు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇప్పటిదాకా పెన్షన్ పెట్టలేదు కదా, వాళ్ళు ఏమనుకుంటారు? అట్లా ఏం మరి రాకపోతే మనం ఏం చేస్తాం? ప్రభుత్వం అది. ప్రభుత్వం ఇప్పటిదాకా శాంక్షన్ చేయాలి, అందుకని రావట్లా అవి. అది మరి ఇబ్బంది పడట్లా వాళ్ళు ముసలోళ్ళు? కొంతమంది ఉండి ఆ కాగితాల బుట్టలు పంపిస్తాడు, పోతాడు. పంపించా పోయి అంటాడు. అట్లా జరిగిన ఇదివరకు అంటే ఇప్పుడు చంద్రబాబు హయాంలా జగన్ హయాం? ఆయన రాకముందే జలగ వెంగళరావు ఉన్నప్పుడు. సరే, సచివాలయానికి ఎప్పుడైనా వెళ్ళావు నువ్వు? నేను ఇక్కడే ఉంది మాకు సచివాలయం. ఏదైనా సర్టిఫికేట్ లాంటివి కావాలంటే వెళ్ళాల్సి వచ్చింది కదా? వెళ్ళాల్సి వచ్చింది, వెళ్తాము. దానికి అవసరం అందాక అవసరంలా అంటే అమ్ముకొని బతికితే చాలు. సరే, ఇప్పుడు పెద్ద ఒకప్పుడు సర్టిఫికేట్లు అంటే మనం చాలా దూరం నడిచి ఒక 3-4 రోజులు తిరిగితే చెప్పులు దాకా ఉండేవి. అప్పుడు సర్టిఫికేట్లు వచ్చాయి. ఇప్పుడు సచివాలయం మన ఊర్లోకి మన దగ్గరలోకి వచ్చినాయి కదా, కాబట్టి 4 రోజులు ఆగాయి అంటాడు, 2 రోజులు ఆగంటాడు, 3వ రోజు ఇచ్చేస్తాడు. ఇది మంచిదేనా సచివాలయం ఉండడం? మంచిదే. అంటే జగన్ చేసిన పని మంచిదేనా? ఆయన చేసిన పని అని కాదు, లోగడే ఉంది అది. ఆయన వచ్చి అమల్లో పెట్టాడు, వీళ్ళు జరుపుతున్నారు. లోగడ ఎప్పుడు ఉంది? అది లోగడే ఉంది. గ్రంథాలయం అని ఇవన్నీ పెట్టారు. గ్రంథాలయం వేరు, సచివాలయం అది బయటికి రాలా. సచివాలయం కూడా ఉంది, అప్పుడు బయటికి రాలా. ఇవన్నీ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉంది, అది అమల్లోకి రాలా, చేయలా. సరే, ఇప్పుడు నీ వయసు రీత్యా చూస్తే చాలా పెద్ద ఆయన, ఎన్ని ఏళ్ళు ఉంటాయి నీకు? 81 ఏళ్ళు. చాలా పార్టీలు చూసావు, చాలా మంది ముఖ్యమంత్రులను చూసావు. ఇప్పుడు దాకా బెస్ట్ ముఖ్యమంత్రి అంటే ఎవరు అంటావు? చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడేనా? ఎన్టీఆర్ గారు కాదు, రాజశేఖర రెడ్డి కూడా కాదు. ఎందుకు చంద్రబాబు నాయుడు తెచ్చి పెట్టాడు కాబట్టి ఎన్టీఆర్ మనగాడు, ఆయన బట్టి వీళ్ళ మనగాడు అంటారు. ఎందుకు ఆయన అంటే నీకు అంత ఇష్టం? ఎవరికి? చంద్రబాబు నాయుడు అంటే ఇష్టమని కాదు, మన 4,000 ఇస్తానన్నాడు, 4,000 ఇచ్చాడు. నెల 1వ తారీఖు వస్తున్నాయి. కొడుకులు చూడరు, ఆచిపోతారు, పోయే పోరాలు అంటారు. ఒకడు మంచోడు ఉంటాడు, ఒక చెడ్డోడు ఉంటాడు. తండ్రి మంచోడో చెడ్డోడు అని ఆలోచిస్తట్లా వీళ్ళు. కొంతమంది చెడ్డోడు పాడు ఉంటాడు తండ్రి, ఆయన గుడుపు. మంచోడిని కూడా గుడుపుతున్నారు వీళ్ళు. పెంచి పెద్ద చేసి పిల్లలు పెట్టి ఆడి పిల్లల్ని తీసుకొని పిల్లల్ని పుట్టించుకొని తండ్రి పనికి రావట్లేదు. ఇప్పుడు అలానే ఉందా మొత్తం? ఒకడేమో తాగుబోతూ, ఒకడు మంచోడు. ఆడు కొంపలు వాడాడు. సరే, ఇప్పుడు పరిపాలన బాగానే సాగుతుందన్నావు. పవన్ కళ్యాణ్ తెలుసా నీకు? మనకు ఆయనతో అవసరం లేదా? అసలు తెలుసా ఆయన? తెలుసు. డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, ఎలా అయ్యాడు. ఆయన చేసేది మనకు తెలుసా? మనం చూస్తున్నామా? అంటే గిరిజన తాండాల్లో రోడ్లు వేపిస్తున్నాను, లేకపోతే వాళ్ళ చెప్పులు ఇప్పిస్తున్నాను, మొత్తం చూసావా? పేపర్లో చూస్తున్నాం, చదువుతున్నాం అంతే. మనం పోయి చూడలేదుగా. ఆయన చేసే పనులు ఎలా అనిపించినాయి? మరి విన్నావు కదా, చదివావు కదా? చదివాము. మరి చేశాడో చేయలేదు మనకు తెలియదుగా. చేస్తేనే కదా చేసేది. అరే చేయకుండానే వేస్తున్నాడు పేపర్లో నమ్మడానికి లేదంటావు? ఒకటి కరెక్ట్ కాదు. రాజధాని అనేది 3 ఏళ్ళు అవుతుంది అంటున్నారు. నీ ఎక్స్పీరియన్స్ ని బట్టి 3 ఏళ్ళు అయిద్దా? అయిద్ది. 3 ఏళ్ళలో. సరే, ఈ సాక్షి కార్యాలయాలు మొత్తం కూడా దగ్ధం చేశారంట మన జరిగిన ఈ సంఘటనలో. మనకు తెలీదు, అవి కూడా మన పెద్ద తెలీదు. ఎడ్డింగ్లీ వరకు చదువుతా నేను చదువుకుంది 2వ క్లాసు పేపర్ చదువుతావు ఈ వయసులో కూడా. స్కూల్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా స్కూల్? మనం వెళ్తేనేగా కాదు, మీ మనవాళ్ళ మనవరాళ్ళు ఉండే వాళ్ళ సంగతి మనం పట్టించుకోము, మన సంగతి వాళ్ళు పట్టించుకోరు, వదిలేసామంటావు అంతే. తండ్రి చూడనప్పుడే మన వాళ్ళు ఏం చూస్తారు, కొడుకే చూడనప్పుడు మన వాళ్ళు ఏం చూస్తారు. సరే, మొత్తం ఎన్ని మార్కులు వేయచ్చు ఈ పరిపాలనకి? వేయచ్చు, 100కు 100 వేయచ్చు. 100కు 100 సంవత్సరంలోనే? పథకాలు ఏమి అమలు చేయలేదు కదా? వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే మన ఆడు చెప్పంగానే ఇచ్చాడా ఇన్స్టాల్మెంట్ ఇలా అట్నే ఇస్తాడు. వీడు కూడా ఇన్స్టాల్మెంట్ అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పసుపు కుంకుమ ఇచ్చినట్టు ఎలక్షన్ 3 నెలల ముందు ఇస్తారేమో, డబ్బులు మొత్తం ఒకేసారి తరలిస్తారేమో అంటున్నారు వాళ్ళు. మనకు తెలీదు. ఆయన టప్పై ఇచ్చుకుంటూ వస్తానన్నాడు, అట్లా ఇచ్చుకుంటూ వచ్చాడు. అట్టా వీళ్ళు కొడతారు. అంటే వీళ్ళు లేకపోతే ఈసారి వచ్చే ప్రభుత్వం ఉండదంటావా? అంతే. పథకాలు ఇస్తేనంటావు. జనం అయితేనే గెలిచేది ఆయన, జనం అయిపోతే ఏం గెలవడు. మళ్ళీ జగన్ కి ఏమైనా అవకాశం ఉందా? మనకు తెలీదు. ఎలక్షన్ 3 రోజులు 4 రోజులు ఉందని చెప్తే నేను చెప్తా. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ జ్యోతిష్యం చెప్పేస్తా, ఎవరు గెలుస్తారు చెప్పేస్తా. ఏ గోపాలం పోయినసారి ఏం చెప్పావు? ఆయన అడుగు. పందాలు కూడా వేస్తావు? పందాలేను. పంచాయతీ ఎలక్షన్ కూడా నేను చెప్తే ఇటు గెలుస్తాడు, రండి గెలుస్తాడు, ఒక్కోటి అయినా సరే.